ఓం శాంతి. టుడే మురళి 24/8/2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనం. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు సంగమయుగంలో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటారు. మధురమైన పిల్లలారా, తండ్రి మీకు సంగమయుగంలో ఏ స్మృతులనైతే కలిగించారో వాటిని స్మరణ చేస్తే సదా హర్షితంగా ఉంటారు. ప్రశ్న: సదా తేలికగా ఉండేందుకు యుక్తి ఏమిటి? ఏ సాధనను ధారణ చేయటం ద్వారా సంతోషంగా ఉండగలరు? జవాబు: సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏ పాపాలు చేశారో వాటన్నింటినీ అవినాశీ సర్జన్ ముందు ఉంచండి. జన్మ జన్మాంతరాల పాపాలేవైతే తలపై ఉన్నాయో వాటి కొరకు స్మృతి యాత్రలో ఉండండి. స్మృతి ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి. తర్వాత సంతోషం ఉంటుంది. తండ్రి స్మృతి ద్వారా ఆత్మ సతో ప్రధానంగా అయిపోతుంది. బాబా చెప్తున్నారు, సంగమయుగంలో ఏ స్మృతులనైతే తండ్రి మనకి కలిగించారో ఆ స్మృతులను స్మరణ చేస్తూ ఉన్నట్లయితే సంతోషం కలుగుతుంది అని చెప్తున్నారు. బాబా మనకి ఏ స్మృతులను కలిగించారు? మీరు ఆత్మలు, పరమాత్మ అయిన నా సంతానము, మీరందరూ పరస్పరంలో సోదరులు. ఒకప్పుడు 5000 సంవత్సరాల క్రితం సత్యుగి దేవి దేవతలు ఈ విధంగా సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వీకారులు, 16 కళా సంపూర్ణులు అనే స్మృతిని కలిగించారు. వాటిని కనుక మనం స్మరణ చేసినట్లయితే సదా హర్షితంగా ఉంటాం. ఇంకా బాబా చెప్తున్నారు, సదా తేలికగా ఉండేందుకు ఈ జన్మలో ఏవైతే మనం తెలిసి కొన్ని తెలియక కొన్ని పాపాలు ఏవైతే చేశామో వాటన్నింటినీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా తండ్రి ముందు ఉంచినట్లయితే ఆ పాపాలన్నీ సమాప్తమైపోతాయి. జన్మ జన్మాంతరాల పాపాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు మనం తండ్రిని స్మృతి చేయాలి. స్మృతి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది. మన వికర్మలు పాపకర్మలన్నీ భస్మైపోతాయి. డ్రామా కొరకు ముఖ్య సారము, డ్రామా ఆది మధ్య ధారణ కొరకు ముఖ్య సారము, డ్రామా ఆది మధ్యాంతాలను బాగా అర్థము చేసుకొని స్మృతిలో ఉండి ఇతరులకు కూడా స్మృతిని కలిగించాలి. మనం బాబా స్మృతిలో ఉండి ఇతరులను కూడా తండ్రి భగవంతుని స్మృతిలో ఉండేందుకు మనం నిమిత్తులుగా అవ్వాలి. జ్ఞానం యొక్క అంజనాన్ని ఇచ్చి అజ్ఞానం అనే అంధకారాన్ని దూరం చేయాలి. 2. బ్రహ్మబాబా సమానంగా బలిహారి అవ్వడంలో బ్రహ్మబాబాను పూర్తిగా అనుసరించాలి. ఫాలో ఫాదర్ చెయ్యాలి. ఏ విధంగా అయితే బ్రహ్మబాబా తనువు మనసు ధనము ద్వారా పూర్తిగా సమర్పితం అయ్యారో ఆ విధంగా మనము కూడా బ్రహ్మబాబాని అనుసరించాలి. శరీర సహితంగా అన్నీ అంతమవ్వనున్నాయి కావున అంతకు ముందే జీవిస్తూనే మరణించాలి. తద్వారా అంతిమ సమయంలో ఏమీ గుర్తు రాకూడదు. జీవిస్తూనే మరణించాలి. దాని ద్వారా మనకి అంతిమ సమయంలో ఏదీ గుర్తు రాకూడదు. ఒక్క బాబా తప్ప, ఏక్ బాబా దూసరా నా కోయి, ఒక్క బాబా తప్ప ఇంకేది మనకి చివరి సమయంలో గుర్తు రాకూడదు. వరదానము: విశేషత యొక్క సంస్కారాలను న్యాచురల్ నేచర్గా అంటే సహజ స్వభావంగా చేసుకొని సాధారణతను సమాప్తం చేసే మరజీవ భవ. స్వభావం అనేది దానంతకదే తన పని చేస్తుంది. ఆలోచించే, తయారు చేసే లేక చేసే అవసరం ఉండదు. కానీ స్వతహాగానే దానంతకదే జరిగిపోతుంది. ఇటువంటి మరజీవ జన్మధారి బ్రాహ్మణులు అనగా విశేషాత్మల నేచరే విశేషత. ఈ విశేషతాల సంస్కారము న్యాచురల్ నేచర్గా అవ్వాలి. న్యాచురల్గానే
మన నేచర్గా అవ్వాలి అని చెప్తున్నాడు బాబా. అంతేగాక ప్రతి ఒక్కరి హృదయం నుండి ఇది నా నేచర్ అని వెలువడాలి. సాధారణత అనేది గతములోని నేచర్, ఇప్పటిది కాదు. ఎందుకంటే మీరు నూతన జన్మ తీసుకున్నారు. మన నూతన జన్మ బ్రాహ్మణ జన్మ కనుక నూతన జన్మ యొక్క నేచర్ విశేషత సాధారణత కాదు అని చెప్తున్నాడు. ఈ నూతన జన్మ యొక్క విశేషత ఏంటి అంటే నేచర్ విశేషంగా ఉంటుంది, సాధారణంగా ఉండదు అని చెప్తున్నాడు. స్లోగన్: ఎవరైతే సదా రాళ్లతో కాక జ్ఞాన రత్నాలతో ఆడుకుంటారో వారే రాయల్ ఆత్మలు. ఎవరైతే రాళ్లతో కాక సాధారణమైన విషయాలు, వ్యర్థమైన ఆలోచనలు, ఇవన్నీ రాళ్ళు అన్నమాట. వీటితో కాకుండా సమర్థమైన సంకల్పాలు, జ్ఞాన రత్నాలతో మనం బాబా ఏవైతే చెప్తున్నారో వాటినే ఆలోచిస్తూ ఉన్నట్లయితే, అవే ధారణ చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళే రాయల్ ఆత్మలు. ఓం శాంతి.